అందరికీ నమస్తే అండి. ఆకుకూరల్లో ఎక్కువగా తోటకూర అంటే ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. తోటకూర అస్సలు ఇష్టం లేని వాళ్ళకి తోటకూరని ఇలా ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ తోటకూర వచ్చేసి చపాతీ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మీడియం సైజ్ తోటకూర ఒక కట్ట తీసేసుకొని దాన్ని శుభ్రం చేసేసుకొని నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని చిన్న ఉల్లిపాయలు అయితే 4 తీసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 సరిపోతుంది. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టుతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారపొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారపొడి అయితే వేసాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఏమీ వేయకుండా వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఈ పోపు గింజలంతా మంచి రంగు వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కూరలోకి పోపు గింజలు ఉంటే మధ్య మధ్యలో పంటికి తగులుతూ బాగుంటుంది. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి 2 నిమిషాలు ఉంచేయాలి. 2 నిమిషాల తర్వాత టమాటా కూడా కొంచెం మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఆకుకూరని కూడా వేసేసుకోవాలి. అన్ని ఆకుకూరల్లో కంటే తోటకూరలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. కాకపోతే ఈ తోటకూరలో వచ్చే ఒక ఫ్లేవర్ అనేది తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి తోటకూరని ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు. తోటకూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆకుకూర వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మిశ్రమంలో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేయాలి. ఇలా ఉంచామంటే ఆకుకూరలోని నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఆకుకూర కూడా సగం వరకు ఉడికిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసామంటే ఇలా దగ్గరికి పడుతుంది. ఇలా దగ్గరికి వచ్చిందంటే తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా ఈ కూర అనేది టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా తోటకూరని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.